దెబ్బ తగిలినప్పుడు కాళ్ళకి కానీ మోచేతులకు కానీ దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ అది పెయిన్ మామూలుగానే వదిలేయొచ్చు అంటారా, లేకపోతే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలంటారా? దెబ్బ తగిలినప్పుడు సహజంగా మనం వాపు చూస్తూ ఉంటాము. సో వాపు వచ్చినప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాము, అమృతాంజను, పెయిన్ బాము, ఏదో ఒక ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. యాక్చువల్లీ దెబ్బ తగిలినప్పుడు జరిగిన వాపు ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి ముఖ్యంగా ఐస్ పెట్టాలి. ఐస్ అది కూడా ఎవ్రీ 4 to 5 అవర్స్కి ఒకసారి పెడుతూ ఉండాలి. చాలామంది ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతుంది కదా అని అనుకుంటారు. కరెక్టే, కానీ ఆయింట్మెంట్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ ఆయింట్మెంట్ రాయడం వల్ల మళ్ళీ వాపు లోపల ఉన్న వాపు ఇంకా పెరుగుతుంది. సో దానివల్ల నెక్స్ట్ వచ్చే పెయిన్ ఇంకా సివియర్గా ఉంటుంది. సో దెబ్బ ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఆయింట్మెంట్ ఇవి పెట్టడం వల్ల మనం ఇంకా అప్పటి నొప్పి మీకు తగ్గుతుంది, కానీ దాని ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ లోపల ఎక్కువ జరుగుతుంది. సో ఐస్ పెట్టుకొని రెస్ట్ ఇస్తే వాపు ఆటోమేటిక్గా తగ్గుతుంది. సార్, కొంతమంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కాళ్ళు వంకరగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు సర్జరీ చేస్తారా? అది స్ట్రైట్గా ఉండేటట్టు చేస్తే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా? పిల్లల్లో ముఖ్యంగా మనం కాళ్ళు వంకర చూస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా పిల్లల్లో విటమిన్ డి, కాల్షియం లోపాల వల్ల చూస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ఆ వంకరకి పోవడానికి గల కారణం ముందు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా వచ్చేది జెను వారమ్ డిఫార్మిటీ లేదా జెను వాల్గమ్ డిఫార్మిటీ అంటాము. అంటే మోకాళ్ళ దగ్గర మోకాళ్ళు లోపలికి రావడం లేదా మోకాళ్ళు బయటికి వెళ్ళడం ఉంటుంది. ఇది ముఖ్యంగా విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి. అంటే పిల్లలు పెరిగే వయసు ముఖ్యంగా 6 to 12 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ వరకు ఈ గ్రోత్ స్టేజ్లో విటమిన్ డి, కాల్షియం లోపాలు ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లల్లో ఫస్ట్ మనం చేయాల్సింది కారణం తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ వరకు అవసరం లేదు. ఫస్ట్ డెఫిషియన్సీ అంటే విటమిన్ డి, కాల్షియం ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. కొంతమందికి విటమిన్ డి, కాల్షియం లోపాలు ఏవైతే డెఫిషియన్సీ ఉందో వాటి కరెక్షన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా డిఫార్మిటీ కరెక్షన్ జరిగిపోతుంది. అప్పటికీ జరగలేదు అంటే కొంతమందికి స్ప్లిన్స్ ఇస్తాము. సో నైట్ బ్రేసెస్, స్ప్లిన్స్ అంటాము. సో పట్టీలు ఉంటాయి దానికి సపరేట్గా. ఆ పట్టీలతోటి కూడా కరెక్షన్ జరుగుతుంది. అంటే ఇవి కొంచెం టైం టేకింగ్, బట్ వితౌట్ సర్జరీ మేనేజ్ చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో డెఫినెట్లీ కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఆ సర్జరీస్ చేస్తాము. ఇవి లాస్ట్ స్టేజ్. సర్జరీ ఈజ్ ఆల్వేస్ రిజర్వ్డ్ ఫర్ లాస్ట్ స్టేజ్. Like and subscribe Eagle Health and Beauty.